హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ SRB కంటెంట్లోకి వెళ్ళిపోదాం. రెబల్ సాబ్ సాంగ్ ఫస్ట్ వినగానే అస్సలు ఎక్కలేదు. ఇదేంటి ఇలా ఉంది పాట అని గట్టిగా అనిపించింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ది సాంగ్ మాసు హడావడి బీభత్సమైన హడావడి ఉంటుందని అనుకున్నా. సాంగ్ ఏమో అలా లేదు. సరే, తమన్ గారి సాంగ్స్ ఒక్కసారిగా ఎక్కడం లేదు. విందామని వింటూనే ఉన్నాను. సాంగ్లో వైబ్ అనే వర్డ్ ఉంటే వైబ్ అయిపోతారా అంటే అన్నిసార్లు కాదు, కష్టమే. కానీ ఈ సాంగ్ తో గట్టిగానే వినే కొద్దీ వైబ్ అవుతున్నా. మామూలు వైబ్ కాదు. మనకి ఎక్కదేమో అనుకున్నా నెక్స్ట్ లెవెల్లో ఎక్కేసింది, పీక్స్ లో ఎక్కేసింది. అంటే ఈ సాంగ్ లో చాలా సంవత్సరాల తర్వాత రెబల్ స్టార్ గారు డాన్స్ వేస్తున్నారు. ఒక పక్క ఆనందం తన్నుకొస్తున్నా. ఫస్ట్ టైం సాంగ్ విన్నప్పుడు ఇలా ఉందేంటి సాంగ్ అనే బాధ డామినేట్ చేసి హ్యాపీనెస్ ని ఆపేస్తుంది. సో ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు అనిపించిన మన ఫీలింగ్. బట్ ఇందాక చెప్పినట్లుగా ఈ వీడియో చేసే టైంకి సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఎక్కేసింది. అండ్ లిరిక్ టు లిరిక్ రాసేసుకొని పాడేస్తూ వైబ్ అవుతున్నా. మామూలుగా వైబ్ అవడం లేదు, నెక్స్ట్ లెవెల్ పీక్స్ అంతే. అప్పుడు అర్థమైంది రామ్ జోగి శాస్త్రి గారు ఈ పాట లిరిక్స్ ని ఏ లెవెల్లో రాశారు అని. నిజంగా నెక్స్ట్ లెవెల్లో రాశారు. చాలా సింపుల్ గా ఉన్నాయి, బట్ చాలా ఫన్నీగా క్యూట్ గా కూడా ఉన్నాయి. అండ్ ఆ సింగర్ సంజిత్ హెగ్డే గారు ఈ సాంగ్ ని ఎస్పెషల్లీ 1 minute 5 seconds దగ్గర పాడారండి. లిరిక్స్ బాగున్నాయి అండ్ ఆ పాడే విధానం కూడా నెక్స్ట్ లెవెల్ క్యూట్ గా ఉంది. చాలా 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 బాగా పాడారు. సో ఈ సాంగ్ లో హైలైట్ మాత్రం ఈ పోర్షన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ లిరిక్స్ వచ్చేసి సింగారే సింగా సింగా సింగిల్ గా ఉన్నా, భార్య బంగారం లేక బోరైతున్నాగా. అంటే కాబోయే వైఫ్ ని తలుచుకొని చాలా క్యూట్ గా బంగారం చెట్టుకు నీరిపోస్తే అదే భార్యని బంగారం అని క్యూట్ గా అంటున్నాడు ఈ రెబల్ సాబ్. అండ్ నెక్స్ట్ యాడుందో నా కాబోయే పిల్లే హ్యాపీగా, ఏ మేడెక్కి ఒడియాలు పెడతాందో తాపీగా, చూడగానే దిమ్మెత్తిపోయే బుజ్జిపండు పుట్టనే లేదా, టింగుమంటూ తన గుండెల్లో ఇంకా పెళ్లిగంట కొట్టనే లేదా, అరే మై డియర్ గూగులు, యా యాడుందో నా బులుబులు, యా చాలే పడిగప్పులు, రాయరాని ఏంజులు, బేగొచ్చే బ్యాంకాకు హనుమన్ పోదాం. సో ఈ లిరిక్స్ అన్ని చాలా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అండ్ ప్రభాస్ గారి లుక్స్ అయితే ఒక్కొక్క లుక్ నార్మల్ గా లేదు. పండగ చేసుకునే లుక్స్ లో చాలా 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 స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సూపర్ గా చూపిస్తున్నారు, నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నారు. అండ్ కొరియోగ్రఫీ ఆ డాన్స్ ని చాలా చాలా సింపుల్ గా ఒళ్ళు హోనం అవ్వకుండా జస్ట్ అలా ఆ కాళ్ళని కదిలించి వదిలేస్తున్నారు. ఇక్కడ కూడా వేవ్ స్టెప్ పెట్టారు. సో సాంగ్ కి తగ్గట్టుగా ఆ వేవ్ స్టెప్ ఉంది. ఆ స్టైలిష్ స్వాగ్ ని ఎక్కడా తగ్గనివ్వలేదు. ఆల్సో ఎంటర్టైన్మెంట్ తో ఫన్ గా రాజాసాబ్ ఉంటాడనేది చూపిస్తున్నారు. సో ఈ సాంగ్ వచ్చేసి మూవీలో ఇంట్రో సాంగ్ అని అందరికీ తెలుసు. సో ఈ ఇంట్రో సాంగ్ లో హీరో గురించి చెప్తున్నారు. మెయిన్లీ తన పెళ్లి గురించి చెప్తున్నా. తను పాన్ ఇండియా నంబర్ 1 అని పాడుతూ ఆ మధ్యలో బ్రేక్ ఇచ్చి చిన్న ట్విస్ట్ లాగా బ్యాచులర్ అని సిగ్గుపడుతూ చెప్పడం అనేది చాలా చాలా ఫన్ గా ఎంటర్టైన్ గా అనిపించింది. చాలా బాగుంది కూడా చూడడానికి. సో తనకు కావాల్సిన వైఫ్ ని తను బంగారం బుజ్జిపండు తన రాజ్యంలో రాణి అన్నట్లుగా క్యూట్ గా ఆ రాజా పిలుచుకుంటున్నాడు అనేది చూపిస్తున్నారు. సో సింపుల్ గా తనకు ఒక వైఫ్ కావాలి అని అంటున్నాడు అనేది మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. ఎందుకంటే తనని తన ఫ్యామిలీలో మిగిలిన ఒకే ఒక పర్సన్ అయినా తన నానమ్మని ప్రేమగా చూసుకునే మనసు, అందమైన లుక్స్ తో కూడిన ఒక అందమైన అమ్మాయి కోసం తను వెయిట్ చేస్తున్నాడు అనేది చూపిస్తున్నారు. సో ఈ సాంగ్ లో వాళ్ళ నానమ్మది అండ్ తన మధ్య ఉండే బాండింగ్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. లైక్ రాజా ఎంత పెద్దవాడైనా తనకు పసివాడే అని అమ్మవారికి మొక్కుతున్న ఆ కల్మషం లేని తన నానమ్మ ప్రేమను కూడా మనకు చూపిస్తున్నారు. సో మెయిన్లీ అది ఈ ఇంట్రో సాంగ్ లిరిక్స్ యొక్క రఫ్ డీటెయిల్స్. సరే, అసలు ఈ పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఆ డీటెయిల్స్ తెలియాలి అంటే మనం సాంగ్ లోని కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవాలి. మేబీ రాజాసాబ్ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారనుకుంటా. అక్కడ నుండి వాళ్ళ సొంత ఊరికి అమ్మవారి జాతర కోసం అంటే తిరునాళ్ళు అంటారు, దానికోసం వీళ్ళు వాళ్ళ ఊరికి వెళ్తారు. అక్కడ ఈ రెబల్ సాబ్ ఇంట్రో సాంగ్ వస్తుంది. అయితే అక్కడ పూజలు సంబరాలతో పాటు సామూహిక వివాహాలు కూడా జరుగుతాయి. అదంతా ఈ రాజాసాబ్ అండ్ వాళ్ళ నాన్నమ్మ చేతుల మీదుగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండొచ్చు. సో అలా ఆ వివాహంలో పెళ్లి కూతుర్ని చూసి పెళ్లి కొడుకు కొంటిగా చేసిన పనులకు నాకు కూడా పెళ్లి జరిగితే నేను కూడా ఇలాగే నా వైఫ్ తో రొమాంటిక్ గా ఉండొచ్చు కదా అనే ఆలోచనతో అనే డ్రీమ్స్ తో ఈ రాజాసాబ్ రెబల్ సాబ్ గా మారి పాడుకునే ఒక లవ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని అనుకోవచ్చు. అంటే ఇంట్రో సాంగే కానీ అందులో కూడా రొమాన్స్ ఉంది. అలాగే వాళ్ళ ఊరు పేరు వచ్చేసి వెంకటగిరి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఈ బస్ మీద వెంకటగిరి అని ఉంది, ఆ పక్కన ఉన్న పేరు గూడూరు. అండ్ అలాగే ఇక్కడ ఉన్న బస్ మీద కలపాడు అని రాసింది. అంటే అది ఈజీగా దొరకలేదు. గూగుల్ మ్యాప్ లో వెంకటగిరి నుంచి వెతుక్కుంటే ఆ కలపాడు అనే ఊరికి ఇక్కడ ఉన్న పేరుకి మ్యాచ్ అవుతుంది. సో అది కలపాడు అని అనుకుంటున్నాను. సో కలపాడు నుండి వెంకటగిరి అవ్వచ్చు, ఇంకెక్కడికన్నా ఆ బస్ ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. సో దీన్ని బట్టి అన్నిటికీ సెంటర్ గా వెంకటగిరి కనిపిస్తుంది. సో అదే అనుకుంటున్నాను.
మేబీ దాని పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరు కూడా అవ్వచ్చు. సో ఈ సంబరాలు తిరుపతి డిస్ట్రిక్ట్ లో జరుగుతున్నాయి. అండ్ అలాగే సాంగ్ లోని లిరిక్స్ పాడే విధానం కూడా లైక్ యాడుందో, వడియాలు పెడతాందో, సోడగానే దిమ్మెత్తిపోయే, ఇలా ఈ పదాలన్నీ ఆ స్లాంగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అండ్ బాగున్నాయి. సో తిరుపతిలో ఎవరన్నా ఉంటే ఒక కామెంట్ పడేసి నేను చెప్పిన వర్డ్స్ కరెక్టో కాదో చెప్పండి. సరే, ఊరి పేరు తెలిసిపోయింది, ఎందుకు వచ్చారో తెలిసిపోయింది. ఇక మిగిలింది వీళ్ళు ఏ టైం పీరియడ్ లో ఉన్నారు. సో అది కూడా చాలా చాలా క్లియర్ గా సాంగ్ లో చూపించారు. ఖచ్చితంగా ఏఐ ఎరాలో లేరు, అంటే ప్రెసెంట్ టైం లైన్ లో లేరు. ఎందుకంటే హీరో వచ్చేసి మై డియర్ గూగుల్ యాడుందో నా బులుబులు అని అంటున్నాడు. అలా అంటూనే మనకి ఇక్కడ వాళ్ళ చేతుల్లో చాలా రకాల ఫోన్స్ చూపిస్తున్నారు. సో ఆ ఫోన్స్ లో బ్లాక్ బెర్రీ క్వెట్టి కీప్యాడ్స్ ఉన్న ఫోన్స్, సాఫ్ట్వేర్ ఫెయిల్ అయిన ఫోన్స్ లైక్ 8 అనుకుంటా. సో అది అండ్ అలాగే బేసిక్ వైట్ కలర్ సామ్సంగ్ ఫోన్స్, నార్మల్ కీప్యాడ్ కలర్ ఫోన్స్, ఇవన్నీ చూపిస్తున్నారు. సో ఈ మూవీ టైం లైన్ అరౌండ్ 2010 ఆర్ ఆ దగ్గరలో +or- 1 year లోపు ఉండొచ్చు. సో ఒక నెంబర్ అనుకోవాలి కాబట్టి 2010 లో జరుగుతుంది అనుకుందాం. అంటే మన టైం లైన్ నుండి ఒక 15 years బ్యాక్ జరుగుతున్న స్టోరీ. సో దానికంటే ఇంకొక 30 years అవ్వచ్చు, ఇంకా ఎక్కువే అవ్వచ్చేమో. ఆ టైం పీరియడ్ లో వాళ్ళ తాతగారి ఫ్లాష్ బ్యాక్ జరుగుతుంది. అండ్ రిద్ది కుమార్ గారు తన ఊర్లో ఉన్న మరద పిల్ల అనుకుంటా. అండ్ మాల్వికా మోహనన్ గారు హైదరాబాద్ లో ఉండే పిల్ల. అండ్ నిధి అగర్వాల్ గారు కూడా మేబీ హైదరాబాదే అవ్వచ్చు. సో వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఊరి దగ్గరలో ఉన్న వాళ్ళ తాతల నాటి కాలం నాటి ఆ ఆస్థానంలో ఉండే ఆ బంగ్లాకి వెళ్ళి ఏం చేస్తారు అనేది రఫ్ స్టోరీ అవ్వచ్చు. సో మెయిన్ గా మన రాజా సాబ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ లుక్స్, స్టైలు, ఆ ఎంట్రీ లెవెల్, ఇవన్నీ ఈ సాంగ్ లిరికల్ వీడియో బయటకు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. అంటే నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. అండ్ ఆ ఎంట్రీ లెవెల్ అనే చోట మనకు చాలా మూవీస్ లోని రిఫరెన్సెస్ చూపిస్తున్నారు. లైక్ ఈశ్వర్, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, డార్లింగ్, బిల్లా, రెబల్, మిర్చి, ఛత్రపతి, సాహో, సలార్, కల్కి అవన్నీ చూపిస్తూ ఒక విధంగా నాస్టాల్జియా ఫీలింగ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మారుతి గారి సాంగ్ సెలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్రూవ్ చేశారు. ఆయన సాంగ్ సెలెక్షన్ మామూలుగా ఉండదు అని. ఆయన టేస్ట్ అయితే బాగుంది. నాకైతే సాంగ్ గట్టిగా ఎక్కింది. ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్లుగా 1 minute 5 seconds దగ్గర సింగారే సింగా సింగా సింగిల్ గున్నాగా, భార్య బంగారం లేక బోరైతున్నాగా, దోస్ లైన్స్ ఆ పాడిన విధానం పీక్స్, దానికైతే గట్టిగా వేయబోతున్నా. ఎందుకంటే ఆ సింగర్ నెక్స్ట్ లెవెల్లో పాడారు. ఆ సింగర్ పాడిన విధానం చాలా చాలా బాగుంది. సో ఇందులో రాజాసాబ్ ఎక్స్ప్రెషన్స్, ఆ డాన్స్, ఆ వైబ్, ఆ స్టైల్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేశారు డైరెక్టర్ గారు. ఈ సాంగ్ ఈవెంట్ లో అన్ని టైంకి వచ్చి సాంగ్ ఒక్కటే లేట్ అయింది. అంటే కావాల్సింది గట్టిగా లేట్ అయింది. అయినా సరే ఈ సాంగ్ తో అన్ని కొట్టుకుపోయాయి. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో నుండి వచ్చే కంటెంట్ లో మిగతా సాంగ్స్ వచ్చేసి ఎస్కేఎన్ గారు తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. లైక్ ఒక లవ్ మెలోడీ వస్తుందంట. నెక్స్ట్ 3 heroines తో షూట్ చేసిన ఒక సాంగ్ వస్తుంది. అండ్ అలాగే ఫైనల్లీ ద సర్ప్రైజ్ బ్యాంగర్ అని అంటున్నారు. అది కూడా ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ కరిస్మాటిక్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. సో అందులో ప్రభాస్ గారు ఫైర్ అని అంటున్నారు. అండ్ అలాగే జాతిని అనే డైలాగ్ కూడా మర్చిపోద్దు అంటున్నారు. సో ఆ సాంగ్స్ తో పిచ్చెక్కించబోతున్నారని క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఈ ఇంట్రో సాంగ్ జస్ట్ ఒక శాంపుల్ మాత్రమని చాలా కాన్ఫిడెంట్ గా ఎస్కేఎన్ గారు అండ్ ఈవెంట్ లో మారుతి గారు చెప్తున్నారు. అండ్ అలాగే ఈవెంట్ లో రెబల్ స్టార్ గారి రెబల్ వుడ్ అంటున్నారు మారుతి గారు. నేను రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చదువుకున్నాను అని అంటున్నారు. అంటే ప్రభాస్ గారితో జర్నీ ఎలా ఉందంటే ఒక కాలేజ్ లెవెల్లో ఉండే తనను యూనివర్సిటీకి పిలిచి మరీ అన్ని గట్టిగా ఎంకరేజ్ చేసి మరీ ఆ యూనివర్సిటీలో టాప్ లో పెట్టారని మారుతి గారు చెప్తున్నారు. అండ్ అలాగే రెబల్ ఆరా అంటున్నారు. సో రెబల్ మీద చాలా ఓట్సే ఫామ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ చెప్పేది నా ఓట్స్. సో అవన్నీ వింటుంటే నాకు రెబల్ ఆనందం కలుగుతుంది. మీకు కూడా రెబల్ ఆనందం కలగాలని కోరుకుంటూ ఆల్వేస్ రెబలింగ్ యువర్స్ ట్రూలీ SRB విత్ సాలిడ్ మూవీ స్టఫ్. మీరు కూడా రెబలిజం మీద ఓట్స్ చేసి కామెంట్ చేయండి. అలాగే మూవీలో చిన్నగా ఒక పక్కన మూవీకి సంబంధం లేకుండా అఖండ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మనం చేసిన 3 movies లింక్ తో MCU మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కాదు, మొసలి సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయింది. అర్థమైతే కామెంట్ చేయండి. అండ్ ఊరికే మన వీడియోస్ వాడేసుకోవడం కదబ్బా, మనకు కూడా క్రెడిట్స్ ఇవ్వండి. మన ఛానల్కి రీచ్ వస్తుంది. అది మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దాన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.